అరే పెద్దన్నయ్య, ఏం తయారు చేస్తున్నారు? నేను ఒక కొత్త రకం రోబోట్ ని తయారు చేస్తున్నాను. ఇది అబద్ధం చెప్పే వాళ్ళ బండారాన్ని బయట పెడుతుంది, ఆ తర్వాత వాళ్ళని లాగి ఒకటి పీకుతుంది మిత్రమా. గొప్ప విషయం. ఒకవేళ ఎవరైనా అబద్ధం చెబితే వాళ్ళు అబద్ధం చెబుతున్నారని పట్టిస్తుంది. పైగా అబద్ధం చెప్పినందుకు వాళ్లకు శిక్ష కూడా విధిస్తుంది. హలో మోటు పత్లు, వెంటనే రండి. నాకు మీ హెల్ప్ అవసరం అవుతోంది. జాన్ నిజం చెప్తున్నాడో లేక అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. అతని దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. నేను ఇప్పుడే వస్తున్నాను చింగం గారు. పెద్దన్నయ్య, ఈ రోబోట్ ని టెస్ట్ చేయవలసిన సమయం వచ్చేసింది. మేము దీన్ని చింగం గారి దగ్గరికి తీసుకువెళ్తాం. జాన్ అబద్ధం చెప్తున్నాడో లేక నిజం చెప్తున్నాడో తెలుసుకోవాలి. రేపు తిరిగి చేస్తాం. ఓకే? ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళు. నేను నా మట్టపురలో ఉన్న తెలివినంతా ఉపయోగించి ఎంతో కష్టపడి నేను దీన్ని తయారు చేశాను, తెలిసిందా? అబద్ధం చెప్తున్నావు. ఇది అన్యాయం. నువ్వు కొట్టకూడదు, ఇది అన్యాయం. లగాయతు. అయితే డాక్టర్ జట్కా గారు ఇప్పుడు అబద్ధం చెప్పారా మీరు మీ తెలివితేటలతో దీన్ని తయారు చేశాను అని? ఓయ్ మిత్రమా, దీన్ని నేను మరో సైంటిస్ట్ తెలివితేటలతో నేనే తయారు చేశాను. అది మళ్ళీ ఇంకొకసారి నన్ను కొట్టక ముందే దాన్ని తీసుకువెళ్ళండి, వెళ్ళండి. జాన్, మర్యాదగా నిజం చెప్పు. ఇంతవరకు నువ్వు దోచుకున్న డబ్బునంతా ఎక్కడ దాచిపెట్టి ఉంచావు? చెప్పు, నువ్వు చెప్పి తీరాల్సిందే. నేను నిజమే చెప్తున్నాను. నేను ఎలాంటి దొంగతనము చెయ్యలేదు. చింగం గారు, ఒక్క నిమిషం ఆగండి. పాలకి పాలు, నీళ్లకు నీళ్లు ఇప్పుడే తేలిపోతుంది. అరే, ఇక్కడ పాలు నీళ్లు ఎక్కడున్నాయి? అరే, నేనేదో పంచికి చెప్పాను. పంచికి. చింగం గారు, డాక్టర్ జట్కా గారి లైట్ డిటెక్టర్ రోబో ఇప్పుడే నిజాన్ని బయట పెడుతుంది. ఇంకొకసారి మీరు మళ్ళీ ప్రశ్నించండి. ఓకే, నిన్ను మళ్ళీ అడుగుతాను. ఏయ్, దోచుకున్న సొమ్ము ఎక్కడుంది? నేను అమాయకుణ్ణి. దొంగతనాలు చేయడం ఎప్పుడో మానేశాను. అబద్ధం చెప్పద్దు. చెప్తాను, నిజం చెప్తాను. నేను ఈరోజు బ్యాంక్ లో లూటీ చేశాను. ఆ డబ్బు నా డెల్లో ఉంది. ఇక నిన్న దొంగలిచ్చిన డబ్బు అడవిలో గోలో దాచిపెట్టాను. పోయిన వారం షాపులోది ఖాళీ పార్క్ వెనకాల నది పక్కన. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగు, నేను అలసిపోయాను. అయిపోయింది. ఇదే మొత్తం నా ఆటోబయోగ్రఫీ. ఒకవేళ ఈ రోబోట్ నాకు దొరికితే నేను కోటీశ్వరుని అయిపోవచ్చు. రోబోట్ ని తీసుకొచ్చేయండి. ఆ ముగ్గురిని పట్టుకోండి. చూస్తుంటే రోబోట్ ఏదో పాడైనట్టుంది. చూడండి, దాంట్లోంచి ఎలా స్పార్క్స్ వస్తున్నాయో. బాస్, ఒకసారి దాన్ని టెస్ట్ చేయండి బాస్. సరే, ఒక అబద్ధం చెప్పి చూస్తాను. లాగిపెట్టి కొడుతుందో లేదో. ఈ రోబోట్ నాదే, నేనే తయారు చేశాను. అరే, ఇది ఏమీ చేయడం లేదు. అంటే ఇది పాడైపోయిందన్నమాట. అయితే బాత్ ఒకసారి నిజం చెప్పి చూడండి. ఓకే, నా పేరు జాన్. నేను దొంగతనాలు చేస్తూ ఉంటాను.
అరే ఇప్పుడు నిజం చెప్తే ఇది లాగబెట్టి కొడుతుంది. సెట్టింగ్స్ చేంజ్, ప్రోగ్రామింగ్ సెట్టింగ్స్ చేంజ్. ఇప్పుడు నేను నిజం చెప్తే లాగిపెట్టి కొడతాను. అదిరింది, మన రోబోటు మనకి దొరికింది. చూస్తుంటే జాన్ దీనికి భయపడి పారిపోయి ఉంటాడు. మోటు బ్రషింగ్ చేసుకో, ఆ తర్వాత టీ కొట్టు బాబాయ్ దగ్గరికి వెళదాం. అరే నేను బ్రష్ చేసేసుకున్నాను. ఇంకెప్పుడు అలా చెప్పు. ఇంత పెద్దవాడు అయ్యుండి కూడా అబద్ధాలు ఆడతావా? సిగ్గులేదు, వెళ్ళు బ్రష్ చేసుకో. బలవంతంగా బ్రషింగ్ చేయించారు. ఇంకెప్పుడు అలా అనకు. దయచేసి తప్పుగా అనుకోకు, నేను నీ ప్రాణ స్నేహితుడిని కదా, అందుకే సలహాలు ఇస్తాను. ఇంకెప్పుడు ఇలా అనకు. పతులు, రోబోట్ నువ్వు చెప్పిన అబద్ధాన్ని పట్టేసింది. అంటే నిజంగా నీ స్నేహంలో నిజాయితీ లేదన్నమాట. నువ్వు నా నిజమైన స్నేహితుడు అని అనుకున్నాను, కానీ ఈ రోబోట్ మాత్రం నిన్నొక్క క్షణంలో పట్టేసింది. మోటు ఒక్కసారి నా మాట విను. అరే ఇక నేనేమీ వినదలుచుకోలేదు. ఈ రోజుతో నీ ముసుగు తొలగిపోయింది. నువ్వు ఇంతవరకు చేసిన మోసం చాలు. ఇక నాకు నీలాంటి స్నేహితులు అవసరం లేదు. నేనింకెక్కడ ఒక్క క్షణం కూడా ఆగను. చింగంగారు, పతులు నన్ను మోసం చేశాడు. అతని స్నేహంలో నిజాయితీ లేదు. ఇంతవరకు స్నేహితుడిలాగా డ్రామా ఆడాడు. అతను నా స్నేహితుడు కాదు. రోబోట్ అతని అబద్ధాన్ని పట్టేసింది. డోంట్ వరీ, నేను కూడా నీకు స్నేహితుడినే కదా, నీ నిజమైన స్నేహితుణ్ణి. నువ్వు అలా మాట్లాడకు. మీరు కూడా నా స్నేహితుడు కాదు. నేను మిమ్మల్ని కూడా నా స్నేహితుడనే అనుకున్నాను. పతులు నా స్నేహితుడు కాదు, అలాగే చింగంగారు నా స్నేహితుడు కాదు. నాకు స్నేహితులంటూ ఎవ్వరూ లేరు. అరే తమ్ముడు, ఏడవకు, నీకు నేనున్నానుగా, నిజమైన స్నేహితుణ్ణి. అరే అరే డాక్టర్ జట్కా, మోటో దగ్గర ఉన్న రోబోట్ ఏమో నన్ను కొట్టింది. అసలు నేనేం తప్పు చేశాను? కేవలం నేను మీ స్నేహితుడిని చెప్పాను అంతే. ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, ఆ రోబోట్ లో ఏదైనా గడిబిడి జరిగిందేమో అని నాకు అనుమానంగా ఉంది. పదండి, ఏం జరిగిందో చూద్దాం. అరే నేను మోటుకి నిజమైన స్నేహితుణ్ణి, కానీ ఆ రోబోట్ నన్ను కొట్టింది. అసలు విషయం ఏమిటి? ఒక్క నిమిషం, ఇప్పుడే తెలిసిపోతుంది. పదండి, దాన్ని టెస్ట్ చేద్దాం. నా చేతిలో జిలేబీ ఉంది, చూసారా? ఇప్పుడు నేను అబద్ధం చెప్పాను, అయినా నన్ను ఇది కొట్టలేదు. ఇప్పుడు నిజం చెబుతాను, నా చేతిలో సమోసా ఉంది. దాని సెట్టింగ్స్ మారిపోయాయి మిత్రమా. ఇప్పుడు అది నిజం చెప్తే కొడుతుందన్నమాట. సారీ పతులు, సారీ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఫ్రెండ్షిప్ లో సారీలు ఉండకూడదు, థ్యాంక్స్లు ఉండకూడదు. మేమంతా ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చే మంచి స్నేహితులం. ఐడియా సజ్జి. ఏమిటి? త్వరగా చెప్పు. మోటు, సమోసాలు తిను, ఇక రెచ్చిపో.
రోబోట్ అన్నయ్య, ఇప్పుడు నీకు మోటుకి మధ్య పోటీ పెట్టబోతున్నావు. ఇప్పుడు ఎవరు నీట మునుగుతారో చూద్దాం. అరే పతులు, నాకు నీళ్ళంటే భయం. నేను నీళ్లలో మునగను. అరే మోటు, ఇది ఒక సామెత, తెలుసుకో. ఓ అలాగా, అయితే సరే. ఇక చూడు పెద్దన్నయ్య, దాని పని అయిపోయినట్టే. ఈ రోజు నేను పక్కా ప్లాన్ తయారు చేశాను. మోటు పొతుల్ని నా దారి నుంచి అడ్డు తప్పించుకుంటాను. అద్భుతం బాస్, అద్భుతం. భలే జోక్ చెప్పారు. జీవితంలో మొదటిసారి మీరు చాలా గొప్ప జోక్ చెప్పారు. మెదడులేని బొరుటు మనిషి, వదిలిపెడుతున్నాను చేతకాని వాడు అని తెలిసి. నేను ఏది చెప్తానో అది చేస్తాను. నేనేదైతే చెప్పనో డెఫినెట్లీ దాన్ని చేస్తాను. అర్థమయ్యిందా? మోటు పతుల్ని నా దారి నుంచి అడ్డం తప్పించుకుంటాను. నా సైంటిస్ట్ స్నేహితుడికి ఇప్పుడే ఆహ్వానం పలుకుతాను. ఇదిగో, ఈ మందుని వాళ్ళ చేత తాగించండి. వాళ్ళని చిన్నపిల్లలా మార్చేయండి. వాళ్ళు చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తారు. వాళ్ళ శరీరాలు పెద్దవాళ్లలాగే ఉంటాయి, కానీ బుర్ర మాత్రం చిన్నపిల్లల్లా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి నెంబర్ 1, నెంబర్ 2 ఏమంటారు? ఎలా ఉంది నా ప్లాన్? బాస్, ప్లాన్ అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడు జాన్ అవుతాడు డాన్. గుడ్ మార్నింగ్ సార్. మేము ప్రభుత్వం తరఫు నుంచి జీవితానికి కావలసిన 2 చుక్కల మందుని తీసుకొచ్చాం. కేవలం 2 చుక్కలు వేసుకున్నారంటే జీవితాంతం జబ్బులు వ్యాధులు మీ దగ్గరికి రావు. అరే పతులు, త్వరగా రా. ఇది భలే మంచి స్కీమ్. 2 మాత్రలు తీసుకోండి, జీవితాంతం వ్యాధులకు దూరంగా ఉండండి. థ్యాంక్ యూ డాక్టర్. మా జీవితానికి కావలసిన 2 చుక్కల్ని త్వరగా ఇచ్చేయండి. మీరిద్దరూ ఇప్పుడు ఎదగని చిన్న చిన్న బుర్రలు వేసుకొని పెద్ద పెద్ద శరీరాలతో పెద్దవాళ్ళ ఉంటారు. రండి పిల్లలారా, త్వరగా మీ నాన్నగారి దగ్గరికి రండి. రండి. బాస్ బాస్, వాళ్ళు మిమ్మల్ని నాన్నగారు అనుకుంటున్నారు. యాహూ, మనం ఇప్పుడు సాధించాం. చూసారా, నేను చెప్పాను కదా, జాన్ ఏదైనా అన్నాడంటే దాన్ని చేసి చూపిస్తాడు. మోటు పొతులు ఇప్పుడు చిన్న పిల్లల్లా మారిపోయారు. పదండి, ఇప్పుడు మనం ధైర్యంగా దొంగతనాలు చేసుకుందాం. నాన్నగారు ఆగండి. నాన్నగారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకండి. నాన్నగారు, మా బంగారు నాన్నగారు. నాన్నగారు, నాన్నగారు. మేము నాన్నగారు చిన్నారి పొన్నారి పిల్లలం. మా మంచి నాన్న. అరే, ఎవరు నాన్న, ఎక్కడ నాన్న, ఎలాంటి నాన్న? నేనే పిల్లాన్ని, మీరు నాకు పిల్లలేంటి? బాబాయ్, చూడండి బాబాయ్. నాన్న టాటా వెళ్ళిపోతున్నారు. నాన్న టాటా వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఏలవలో. ఏడవకు బాబు, ఏడవకు, ఏడవకే, ఏడవకు. అరే చవడదద్దమల్లారా, సమస్యలు ఎత్తుకొస్తున్నారేంటి? దింపండి వాళ్ళని. నాన్నగారు, నాకు నాన్న కావాలి. నాన్నగారు కావాలి. నాకు నాన్న కావాలి. నాన్న కావాలి.
నాన్నగారు మా మంచి నాన్నగారు బంగారు నాన్నగారు అరే నోరు మూసుకోండి, వెళ్ళండి చిన్న పిల్లలతో ఆడుకోండి. నాన్నగారు ఓ, ఏమిటి వీళ్ళు చీటికి మాటికి ఇలా ఏడుస్తున్నారు? అరే కొట్టద్దు, వెళ్ళండి, వెళ్ళి చాక్లెట్ తీసుకురండి. వీళ్ళను చంపేసేలా ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్ చాలా మంచోడు, నాన్న చెడ్డోడు. డాక్టర్ జట్కా, డాక్టర్ జట్కా, నేను చాలా పెద్ద పొరపాటు పని చేశాను. వీళ్ళకి బాగు చేయండి, నయం చేయండి ప్లీజ్. ఓయ్ జాన్, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇంతకీ వీళ్ళకి ఏమైంది? అరే వీళ్ళ వల్ల నేను ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను. ఇక మీరే వాళ్ళు చూసుకోండి. లగాయితూ మీరిద్దరూ ఇలా రండి. చిన్న పిల్లల్ని ఆడించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. లగాయితూ, డాక్టర్ జట్కా, త్వరగా కానివ్వండి. మందు తయారు చేయడానికి ప్రయత్నించండి, లేకపోతే వీళ్ళిద్దరూ నా బ్యాండ్ బజాయించేలా ఉన్నారు. లగాయితూ, నన్ను వదలండి. డాక్టర్ జట్కా, కాపాడండి. పెద్దన్నయ్య, మేము ఇక్కడికి ఎలా వచ్చాం? ఓయ్, ఏం జరిగిందంటే జాన్ మీకు చిన్నపిల్లలు ఇంజెక్షన్ ఇచ్చాడు. మీరు నాన్న నాన్న అని వెంటబడటంతో మీ బాధ బలితలేక ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఓయ్ జాన్, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా. ఆ తర్వాత మీరిద్దరూ నేను ఇచ్చిన ఇంజెక్షన్ తో మళ్ళీ మామూలు మనుషులయ్యారు. అయితే జాన్కి గుణపాఠం చెప్పడానికి మేము ఇద్దరం ఈ నాటకాన్ని ఇలాగే కొంచెం సేపు కంటిన్యూ చేయాలి. ఏమంటావు మోటు? ఎస్ పతులు. గుర్ర బండే వచ్చింది, టిక్ టిక్ టిక్, ఆకాశంలో ఎగరాలి, టిక్ టిక్ టిక్. నాన్న వచ్చేసారు, నాన్న వచ్చేసారు. నాన్న గుర్రమాటాడదాం, నాన్న గుర్రమాటాడదాం. గుర్ర బండి వచ్చింది, టిక్ టిక్ టిక్, ఆకాశంలో ఎగరాలి, టిక్ టిక్ టిక్. అరే నా కష్టాలు నేనే కొని తెచ్చుకున్నట్టున్నారు. దిగండి, కిందకి దిగండి. నేనేదో పోనీ లేని జాలి తెలుస్తున్నాను, దాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. కిందకి దిగు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఇద్దరికి ఒక్కటి ఇస్తాను. చూడు బాబాయ్, మా పిల్లల మీద చెయ్యేసామంటే ఊరుకునేది లేదు. జీవితంలో ఒక్కతాలే ఈ పిల్లలు మాకు దొరికాలు. ఇలా చూడండి నా చెంచాలారా, నాకే ఎదురు తిరుగుతారా? అయినా ఈ పిల్లల్లో ఏముంది? నాన్నారు నాన్నారు, నాకు నిద్ర వస్తోంది, ఒక కథ చెప్పండి. వీళ్ళకి కథ చెప్పి నిద్ర బుచ్చేస్తాను, ఆ తర్వాత దూరంగా ఎక్కడికో తీసుకెళ్లి వదిలేస్తాను. సరే కథ చెప్తాను వినండి. ఒకానొక దొంగ ఉన్నాడు. వాడు ఒక రోజు రాత్రి దొంగతనం చేయడానికి బయలుదేరాడు. నాకు దొంగల కథ వద్దు, మంచి కథ చెప్పు. సరే ఇంకో కథ చెప్తాను వినండి. ఇంకో రాజున్నాడు, ఒక రాణి ఉంది. రాత్రిపూట రాజుగారు గుర్కా వేసుకుని దొంగతనానికి బయలుదేరాడు. చెడ్డ కదా, ఎప్పుడు ఇలాంటి దొంగల కథలే చెబుతున్నారు. అరే అర్థం చేసుకోండి, నేను దొంగనైనప్పుడు దొంగల కథే కదా చెప్పగలను. నాన్న పోనీ పాట పాడండి, జోలపాట పాడండి. నేను జోలపాట పాడను. నిద్ర వస్తే నిద్రపోండి, లేదంటే మానేయండి. మీరు మా పిల్లల్ని ఏడిపించారంటే ఊరుకున్నది లేదు. కథ చెప్పండి. జీవితంలో నేను ఏ పనైనా చేస్తాను, ఇకపై ఏ పిల్లలతోనూ నేను పెట్టుకోను.
మోటు పతుల్ని ఒకే ఒకసారి చిన్న పిల్లలుగా మార్చాను. వాళ్ళు నాకు అమ్మ, నాన్న, బాబాయ్, మావయ్య, తాత, అమ్మమ్మ అందరూ గుర్తుకొచ్చేలా చేశారు. చెప్పారు కదా, కథ వినిపించండి. వినిపిస్తాను. కానీ మీరు అంతకంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళి కమల్పూర్ నుంచి పిల్లలకి చాక్లెట్లు తీసుకురండి. మర్చిపోకండి, కమల్పూర్ లో స్పెషల్ చాక్లెట్ షాప్ ఉంది, అక్కడి నుంచే తీసుకురండి. మేము ఇప్పుడే వెళ్తున్నాం బాస్. నేను వీళ్ళని నిద్రపుచ్చేసి దూరంగా పారిపోతాను. సరే పిల్లలు, ఇప్పుడు జోలపాట వినండి. చుకుచుకు రైలు వస్తుంది, దూరం దూరంగా వెళ్ళండి, ఆగిన వెంటనే ఎక్కండి, లడ్డూ మిఠాయిలు తినండి, మీకేమో వేడి వేడి పాలు నేను తాగిస్తా. నన్ను వదలండి, తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఈ ఒక్కసారి నా వెంట రాకుండా వదలండి. అయితే మాటిస్తున్నావా? 100 మాటలు ఇస్తున్నాను, మాట అంటే మాటే. సరే, అలా అయితే ఇంకెప్పుడు ఇలాంటి నీచమైన పనులు చేయకు. చెయ్యనంటే చెయ్యను, ఎప్పటికీ చెయ్యను. మీరిద్దరూ మామూలైపోయారా? ఆ డాక్టర్ జట్కా మమ్మల్ని అప్పుడే మామూలు మనుషులుగా చేసేశారు. నన్ను ఎంత ఏడిపించారు, ఎన్ని పరుగులు పెట్టించారు.